ఇప్పుడు ఈ టీటీడీలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా కానీ ఒక ఉప ముఖ్యమంత్రిగా కానీ వాళ్ళు ఆ విధంగా ఎప్పుడు కూడా మాట్లాడకుండా ఉండవలసింది. ఎందుకంటే దేవుడి దగ్గర ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. కాకుండా ఏమి నిర్ధారణ కాకుండానే అందులో జంతువు కొవ్వు కలిసిపోయింది, అదేవిధంగా చేపల నూనె కలిసింది అని చెప్పని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా, అది కూడా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో వెంకటేశ్వర స్వామి మీద అబద్దాలు మాట్లాడడం అనేది చాలా బాధాకరం. ఆల్రెడీ సిట్ నివేదిక మీకు ఛార్జ్షీట్ వేశారు. 2-3 రోజుల్లో అది ఛార్జ్షీట్ విషయాలు కూడా బయటకు వస్తాయి. తప్పకుండా ఎవరైతే తప్పుడు మాట్లాడారో ప్రత్యామ్నాయ దీక్షలు అప్పుడు కాదు, కూటమి ప్రభుత్వం ప్రత్యామ్నాయ దీక్ష చేసే అవసరం వచ్చే విధంగానే ఉంటుందని మాత్రం మీకు తెలియపరచుకుంటున్నాను. అంటే తెలుగుదేశం పార్టీ స్పీకర్కి కానీ ఆ నాయకులకు కానీ అసెంబ్లీ గురించి, అసెంబ్లీ రూల్స్ గురించి మాట్లాడే అర్హత లేదు. గతంలో 2014 నుంచి 19 లోపు 23 మంది ఎమ్మెల్యేలని సంతలో పశువులు కొట్టినట్టు కొని 4 మంత్రి పదవి ఇచ్చినప్పుడు ఈ స్పీకర్ నోట్లో ఏం పెట్టుకున్నాడు ఆ రోజు? అది రాజ్యాంగానికి కరెక్టేనా? మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు అసెంబ్లీ నుంచి బయటకు వెళ్ళిపోయాడు కదా, మీ అసెంబ్లీలో అడుగు పెట్టనని చెప్పని. మరి అప్పుడు జీతం తీసుకోలేదు ఆయన? సిగ్గుసర ఉండాలి స్పీకర్కి ఏమన్నా కనుక. ఆ నేషనల్ ఫామ్ లో మాట్లాడేటప్పుడు హుందాతనంగా మాట్లాడాలి. కానీ ఆ హుందాతనాన్ని ఆయన మర్చిపోయాడని మాత్రం నేను భావిస్తున్నాను. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.